రాష్ట్రంలో 62 లక్షలకి పైగా ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. ₹2,695 కోట్ల ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలో 39,961 మందికి ఉదయాన్నే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేశాం. ప్రతి నెల ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే 17,78 లక్షల పంచుతున్నాం. ఈ విధంగా సంవత్సరానికి 32,500 కోట్ల ఈ పెన్షన్లకి ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈ రోజు పేదల్ని ఆదుకోవాలని 3,000 పెన్షన్ 4,000 చేశారు చంద్రబాబు గారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అపారమైన అనుభవంతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు. దాన్ని ఈరోజు సంక్షేమానికి పెంచారు. అందుకే 3,000 పెన్షన్ 4,000 ఇవ్వటం. ఈరోజు సంక్షేమంలో పెద్ద ఎత్తున సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. 70,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు సూపర్ హిట్ పథకాలు సూపర్ హిట్స్ అవడంతో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. గత వైసీపీ పాలన 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే, ప్రజల మీద భారం వేసి వెళ్తే, ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు చేస్తే, ఈరోజు చంద్రబాబు గారు ఇన్ని పెద్ద సంక్షేమాలు ఎలా అమలు చేస్తున్నారు ఈ సూపర్ 6 పథకాలని ఇతర రాష్ట్రాల్లో చర్చ అయింది. ఏ రాష్ట్రంలో లేదు 4,000 పెన్షన్. ఒక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ప్రభుత్వంలో 4,000 పెన్షన్ ఇస్తున్నారు. అలాగే కంప్లీట్ బెడ్ రిటర్న్ వాళ్ళకి, ఒక సహాయకుడు అవసరమైనటువంటి వాళ్ళకి నెలకి ₹15,000 అందజేస్తున్నాం. అర్హులైన వాళ్ళు తొందరలో ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకోండి. అర్హులందరికీ కూడా కొత్త పెన్షన్లు 2-3 నెలల్లో మంజూరు చేస్తామని చెప్పేసి ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి మీరు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు అంటే మీరు ఎంత దారుణంగా ఈరోజు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టారో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇంకా సంక్షేమాన్ని పెంచే ఆలోచనలో ఉంది. ఆ రోజు వాళ్ళు 7 సార్లు కరెంటు బిల్లులు పెంచితే ఈ రోజు కరెంటు ఛార్జీలు, సర్ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఎక్కడ కూడా ₹1 పెంచలేదు. ఇంకా సర్ఛార్జీలు పెంచే దిశగా ప్రభుత్వం సోలార్ కి 20 లక్షల కనెక్షన్లు ఈ రోజు ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల మందికి, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల మందికి కరెంటు ఉచితంగా సోలార్ పవర్ బిగిస్తా ఉన్నారు. దాని మీద మళ్ళీ నెలకి 200 దళితులకు ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఈ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. ₹1 ఆర్టీసీ ఛార్జీలు పెంచలా. మరి గత ప్రభుత్వం మీరు ఎన్నిసార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు? కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? ఎందుకు పెంచారు? ప్రజల మీద భారం వేశారు, ప్రజల్ని లూటీ చేశారు. కానీ ఈరోజు అన్ని విధాల ప్రజలకు అండగా ఉంటూ సూపర్ 6 పథకాలని సూపర్ గా అమలు చేశాం. నేను అంటే మున్సిపల్ సిబ్బందిని, ఈ రాష్ట్రంలో పెన్షన్లు పంచే ప్రతి ఒక్కరిని చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకి ఇల్లు తట్టి లేపి పెన్షన్లు ఇస్తున్న ప్రతి ఒక్కరికి మరి అభినందనలు తెలియజేస్తున్నా. చంద్రబాబు గారి నాయకత్వంలో మేము మరింత కష్టపడతాం, పేద ప్రజలకు అండగా ఉంటాం. థ్యాంక్ యూ. వైసీపీ పాలనలో 3 రాజధానుల పేరు చెప్పారు. నేను అడుగుతున్నా, ఈరోజు చంద్రబాబు గారు 50,000 కోట్ల పైన ఖర్చు పెట్టి అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తా ఉంటే ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు? జగన్ పెద్ద సైకో అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. నువ్వు మావిగాని అంటావు. ఈ మావిగానని నీ ప్రభుత్వంలో మావిగానికి ₹1 ఎందుకు ఖర్చు పెట్టలేదు? నువ్వు ఎందుకు రాజధాని రైతులకు అన్యాయం చేస్తావు? ఈరోజు రాజధాని రైతుల దగ్గరికి వెళ్తే ఊరుకుంటారా? రాజధాని రైతులు బుద్ధి చెప్పారు వైసీపీ వాళ్ళకి. ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు మీరు రాజధాని రైతుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేసి ఈ రోజు మళ్ళీ ముసల కన్నీళ్లు గారటానికి వస్తే అసలు వీళ్ళకి సిగ్గుందా? మావిగన్ అనే మాట్లాడేటువంటి జగను ₹1 ఆ మావిగన్కి ఖర్చు పెట్టకుండా, ఆ మావిగన్ అంటే ఏందో తెలియకుండా ఆయనకి ఆ విధంగా 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర రాజధానిని ముంచేశాడు. అలాగే పోలవరం ప్రాజెక్టు 1% చేయగానే అసమర్థుడు, బ్రాందీ విస్కీల్లో 1,000 కోట్లు దోచుకొని, నాసి రకం మద్యంతో 1,000 ప్రాణాలు, లక్షల ప్రాణాలు బలిగొని ఈ రోజు శ్రీరంగ నిధులు చెప్తారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈ రోజు అమరావతి రాజధాని అభివృద్ధి చూస్తుందని ఏడుస్తా ఉన్నారు మీరు. పోలవరం ప్రాజెక్టు సూపర్ డూపర్ గా మరి దూసుకుపోతుంది, తొందరగా కంప్లీట్ అవుతుంది. వచ్చే సంవత్సరానికల్లా 27 ఎండింగ్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్నారు చంద్రబాబు గారు. ఏం చూసి ఓర్చుకోలేకపోతున్నారా? ఈ రోజు జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చూసి ఓర్చుకోలేక, అభివృద్ధి చూసి ఓర్చుకోలేక, సూపర్ 6 పథకాలు అమలు సంక్షేమాన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. రోజు విష ప్రచారమే. 5 ఏళ్లు చూశారు మీ విష ప్రచారం. ఒక్కసారి నమ్మి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ప్రజల్ని నట్టేట ముంచారు. బీసీ కార్పొరేషన్ లో ఎందుకు ఎత్తేశారు? ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ లో ఎందుకు తీసేశారు? దులాన్ పథకం ఎందుకు ఇవ్వలేదు? ముస్లిం మైనార్టీలకి సబ్సిడీ లోన్లు ఎందుకు ఇవ్వలేదు మీరు? ఆ రోజు సంక్షేమ పథకాలు ఆపేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు తప్పుదారి పట్టించి నమ్మి ఓట్లేసిన వాళ్ళు నట్టేట ముంచి
ఈ రోజు ముసలి కన్నీళ్లు కావటం ఎంతవరకు సమంజసం? రోజుకో మాట మాట్లాడతాడు. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. 2019లో జగన్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్క హామీ నెరవేర్చలేదు, పూర్తిగా వైఫల్యం చెందారు. జాబ్ క్యాలెండర్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజు 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. ఇలాంటి మంచి పనులు అభినందించాలి. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా అభినందించాల్సింది పోయి రోజు బురద జల్లటం, పనిగట్టుకొని విష ప్రచారం చేయటం, ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. గత పాలకులు గుర్తుపెట్టుకోవాలా, మంచికి సహకరించాలా, అంతేగాని నిత్యం విష ప్రచారం చేస్తే ప్రజలు విశ్వసించరు. మీ దుర్మార్గాలకి, మీ అరాచకాలకి ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే, ప్రభుత్వానికి విలువైన సూచనలు సలహాలు చెప్తే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మీకు కొంత గౌరవం ఉంటుంది.